తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకోండి, 2 మెసేజ్‌లు మనందరికైతే ఒకటేసారి వస్తున్నాయన్నమాట. రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులైతే మొత్తంగా కలిపి అందరికైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. అమౌంట్ అనేది అయితే అందరికి ఒకేసారి అయితే వస్తున్నాయి. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి అయితే చెక్ చేసుకోండి. నిన్న, మొన్న నుంచి మనకైతే రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులైతే అందరికీ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, అలానే 5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా డబ్బులు జిల్లాల వారీగా పడుకుంటూ వస్తున్నాయన్నమాట. ఈరోజు మొత్తంగా వచ్చేసి 15 జిల్లాల వారికైతే ఈరోజైతే విడుదల చేస్తున్నారనమాట. తప్పకుండా ఈరోజు మీది ఏ జిల్లా, మీది ఏ ఊరో మీకు కూడా తప్పకుండా అమౌంట్ అయితే ఈరోజైతే వస్తుందన్నమాట. మీకు ఈరోజు ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా సరే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులైతే పడతాయి. అలానే రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాలో అయితే పడుతున్నాయన్నమాట. మీరు చేయవలసినది ఏం లేదు. ఒకసారి ఈ వీడియో కింద మీది ఏ ఊరు, ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేస్తే మీకు ఈరోజు అమౌంట్ అనేది మీ జిల్లాకి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను. అలానే ఇంకోటి ఏం చేస్తారంటే మీరు తప్పకుండా ఒకసారి అమౌంట్ కనుక మీకు వచ్చినట్టయితే అమౌంట్ వచ్చిందన్న మాకు ఈరోజు ఈ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. చాలామంది అమౌంట్ పడ్డ తర్వాత కామెంట్లు చేయట్లేదు అనమాట. మీరు కామెంట్లు చేస్తే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుందన్నమాట అమౌంట్ అనేవి పడుతున్నాయా లేవా, ఈరోజు ఏ జిల్లాకు పడ్డాయని చెప్పేసి. అలానే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, రైతు భరోసా డబ్బులు 2 కలిపి కాదు, వేరు మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. తెలంగాణ ప్రభుత్వం ద్వారా రైతు బంధు డబ్బులు అని చెప్పేసి అమౌంట్ పడుతుందంట ఇన్ని ఎకరాలకు అని చెప్పి. అలానే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అని చెప్పేసి అమౌంట్ 15,000 చొప్పున అవి వేరే అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. మీరు చేయవలసింది ఒకసారి మీకు గనక మెసేజ్ వస్తే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి, ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే అమౌంట్ రాలేదన్నా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులు ఎవరైతే ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. అమౌంట్ అనేవైతే ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ రైతు బంధు విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజైతే పడతాయి. మధ్యాహ్నం 2 గంటల లోపు అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారు. అమౌంట్ పడగానే మెసేజ్ వస్తుంది మీకు తప్పకుండా. అయితే ఎన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందంటే ప్రభుత్వం అయితే మెయిన్గా చెప్పిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఈ 2,00,000 రుణమాఫీ ప్రక్రియ వల్ల ఈ రైతు బంధు అమౌంట్ అనేది అయితే మేమైతే ఆపడం అయితే జరిగింది. అందువల్ల అమౌంట్ అనేది మీకు లేట్ అయింది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఆల్రెడీ మనకి 3 రోజుల క్రితమే మనకి ఈ రైతు రుణమాఫీ అనేది మొత్తం అయితే అయిపోయింది. అందువల్ల వచ్చేసి మనకి ఈ రైతు రుణమాఫీ అయిపోవడం వల్ల ఇప్పుడు రైతు బంధు అయితే స్టార్ట్ చేసాం. తప్పకుండా ప్రతి ఒక్క రైతులకి ఈ వారంలో ప్రతి ఒక్క అమౌంట్ అయితే అందరికైతే వచ్చేలా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. రైతు బంధు డబ్బులే కాదు, రైతు భరోసా డబ్బులు కూడా మేము అందరికైతే అందిస్తాం. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏదైతే మోడీకి సంబంధించి 2,000 రూపాయలు ఉన్నాయో, అంటే మనకి పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు 17వ విడత కింద ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు అవి కూడా పడుతున్నాయి అన్నమాట. ఈసారి మొత్తం వచ్చేసి 2,00,000 రుణమాఫీ డబ్బులు కావచ్చు, అలానే రైతు బంధు, రైతు భరోసా, అలానే మోడీ డబ్బులు కావచ్చు, మొత్తం వచ్చేసి అందరికైతే విడుదల చేస్తున్నారనమాట. మీరేం దిగులు చెందనవసరం లేదు. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మీ ఖాతాల్లో అయితే పడిపోతాయి అన్నమాట. ఈసారి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం కింద చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ వ్యవసాయం అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పటివరకు పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయలేదు. త్వరగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికి డబ్బులు అయితే చేతుల్లో లేవు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలంటే మళ్ళీ మనమైతే వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు పెట్టాల్సి అయితే వస్తుంది పెట్టుబడి సాయం అని చెప్పేసి చాలామంది రైతులు అంటున్నారు. సో అందువల్ల ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగానే అమౌంట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి చూస్తుందన్నమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు అమౌంట్ అనేది అయితే విడుదల చేస్తారు. కాకపోతే అది కాస్త కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. మీరేం వరీ కానవసరం లేదు. ఈ వీక్ లేదా వచ్చే వీక్లో, అంటే మనకి ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట. అమౌంట్ విడుదల విషయంలో నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి విడుదల చేసినా సరే జిల్లాల వారీగా మనకు వస్తున్నాయి కాబట్టి మీ జిల్లాకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అయితే అవ్వచ్చు అనమాట. ఈరోజు నల్లగొండ, అలానే తెలంగాణ, అదే సూర్యాపేట, అలానే మనకి రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల వారికి ఈరోజైతే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చాలామంది రైతులు వచ్చేసి కూడా నల్లగొండ నుంచి అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పెట్టుబడి సాయం రిలీజ్ అవ్వలేదని చెప్పేసి. మొన్న వాళ్ళు నల్లగొండ జిల్లా సంబంధించి రైతులు కూడా ఒక పిటిషన్ అనేది వేశారనమాట. పిటిషన్ లాంటిదంటే డిమాండ్ చేశారు. ఏమనంటే చాలామంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి అందరైతే మీరు ఏం చేస్తారంటే ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామన్న ఏదైతే
5 ఎకరాలకి ఇస్తామంటున్నారో దాన్ని కాస్త 10 ఎకరాలు చేయాలి అని చెప్పేసి మొన్న నల్గొండ జిల్లా రైతులైతే అన్నారంట. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనమాట. తప్పకుండా వాళ్ళు అడిగిన మేరకు 10 ఎకరాల వరకు ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం కూడా అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చింది. దాని గురించి కూడా ఆలోచిస్తుంది. త్వరలోనే మనందరికీ దాని గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వస్తుంది. ఏం వరీ కానవసరం లేదు. అలానే మీరు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే తప్పకుండా మీకు అమౌంట్ గనక వస్తే మాత్రం మెసేజ్ అయితే వస్తుందనమాట. రైతు బంధు మెసేజ్ వేరే వస్తుంది. రైతు భరోసా రుణం వేరే వస్తుంది. అలానే రైతు రుణమాఫీ మెసేజ్ కూడా వేరే వస్తుందనమాట. ఓకేనా? ఇలా మీకు గనక వస్తే తప్పకుండా మీరు కామెంట్ చేయండి అనమాట ఒకసారి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయినా సరే నాకు అక్కడి నుంచి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేనైతే అక్కడి నుంచి అయితే అందిస్తాను. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమయ్యేటది ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. మోడీ డబ్బులు కూడా మీ అందరికీ ఈరోజు ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. మీరేం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్కరికి మోడీ డబ్బులు, రైతు రుణమాఫీ, ఏవైతే రైతు భరోసా, రైతు రుణమాఫీ, అలానే రైతు బంధు మొత్తం డబ్బులు మీ అందరికీ ఈ పండగ మనకి ఏవైతే బోనాలు స్టార్ట్ అయ్యే లోపు అయితే ఆగస్టు 2వ వారం లోపు మీ అందరికైతే పడతాయన్నమాట. మనకి ఆగస్టు 14 అని ఇచ్చారు. చూద్దాం మరి ఆగస్టు 14 లోపు వస్తుందా అమౌంట్ రాదా అని చెప్పి. ఒకవేళ ఆగస్టు 14 లోపు అమౌంట్ వస్తే మాత్రం మీ అందరికైతే ఒక గుడ్ న్యూసే అనమాట అది. అందరికీ అమౌంట్ అనేది అయితే ఖాతాల్లో జమ చేస్తారు. ఓకే. ఈ వీడియోలో అర్థమైనట్టయితే అందరికైతే ఈ వీడియోని షేర్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసి అందరికైతే తెలియజేయండి అమౌంట్ అయితే వస్తున్నాయని చెప్పేసి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. అందరూ ఒకవేళ అమౌంట్ వస్తే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆగస్టు 2వ వారం లోపు అమౌంట్ అయితే వస్తుంది 10 గంటల లోపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.